శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ యొక్క ఫిబ్రవరి మాసం ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృషభ రాశి వారికి విద్యార్థుల విషయంలో చాలా సానుకూలమైనటువంటి పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. మాసాంతంలో అంటే ఆఖరి వారం అంత శ్రేయస్కరం కాదు. ఎక్కడైనా దూర ప్రయాణాలు చేయడం మానుకోండి. వాతావరణ మార్పిడి విద్యార్థులందరికీ కూడా ప్రమాదకరమే ఎప్పటికైనా. ఇక ప్రత్యేకంగా గృహిణుల విషయానికి వస్తే వీరు ఇంట్లో తీసుకునేటువంటి కీలక నిర్ణయాలు ఇంటి యజమానికి సహాయకరంగా ఉంటుంది. మంచి పేరు ప్రతిష్టలు పొందేటువంటి కాలము. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే నమ్మకూడని వాళ్ళను నమ్మి ఇబ్బంది పడడం, ముఖ్యంగా స్త్రీలను నమ్మి ఇబ్బంది పడడము, అలాగే ఎవరినైనా సరే అనుకోకుండా కలిసి వారి మాటలలో ఎవరి గురించైనా తప్పుగా మాట్లాడి పొరపాటున మాట దొర్లి వాటికి సంబంధించి తర్వాతకి ఎంతో కీలకమైనటువంటి ప్రత్యుత్తరాలు అందుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎక్కడ మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారో జాగ్రత్తగా మాట్లాడండి. ఇంకా వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులు సాధారణంగా వీరు ఈ మాసంలో సామాన్య ధనలాభమే కనపడుతూ ఉంది. అంటే మీరు అనుకున్నంత బాగా వీరికి ధనలాభం అనేటటువంటిది రావడం చాలా కష్టము. ఇందున ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క ధనలాభ విషయానికి వస్తే గనక మీరు గతంలో దాచుకున్నటువంటి ధనానికి సంబంధించి మీకు రావాల్సిన ధనం వస్తుంది, కానీ మీ వ్యాపార స్థలం దగ్గర మాత్రం నో లాస్ నో ప్రాఫిట్ కంటే కాస్త కొద్దిపాటి ప్రాఫిట్తోనే మీరు బయటపడడం జరుగుతుంది. ఎక్కువగా నూనె, ఇనుము, అగ్ని వీటికి సంబంధించి వ్యాపారం చేసేవాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక ప్రత్యేకంగా ఏవైనా సరే విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ దగ్గరలో ఉన్న కాళికాలయానికి వెళ్ళి లేదా ప్రసన్న మహాకాళి ఆలయం కానీ కాళికాలయం కానీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయానికి కానీ వెళ్ళి వారి దగ్గర ప్రదక్షిణాలు చేసి కాస్త కుంకుమ తీసుకొని దగ్గర పెట్టుకొని వెళ్ళండి. ప్రయాణానికి చాలా శ్రేయస్కరం. ఎందుకంటే మీరు గనక ఫిబ్రవరి మొదటి వారము రెండవ వారంలో ప్రయాణం చేస్తే గుప్త నవరాత్రులు అనేటువంటి శ్యామలాదేవి నవరాత్రులు జరుగుతూ ఉంటాయి. ఈ కాలము ప్రయాణానికి శ్రేయస్కరమే అయినప్పటికీ అమ్మవారి రక్ష ఎప్పుడూ దగ్గర ఉండాలి. ఇక ప్రత్యేకంగా ఎవరైతే కోర్టు వ్యవహారాల్లో చిక్కుకొనున్నారో, సినీ రాజకీయ రంగాల వారికి సంబంధించి ఉన్నారో దుర్గాదేవి యొక్క ఆరాధన చేయండి. దుర్గా కవచము అని ఉంటుంది. దుర్గా కవచంతో ఆరాధన చేయడం చాలా చాలా శ్రేయస్కరం. ఇక రైతులు, చేతి వృత్తులు చేసేవాళ్ళు వీరు ప్రతిరోజు కూడా మీ యొక్క కులదేవతారాధనని మానకండి. ఇక విద్యార్థులు కానీ గృహిణులు కానీ సినీ రాజకీయ రంగాల వారు కానీ అలాగే విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు కానీ కోర్టు వ్యవహారాల్లో చిక్కుకున్న వాళ్ళు కానీ వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కానీ ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి మంత్ర పఠనం చేయాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ రాశులే కాకుండా అన్ని రాశుల వారికి కూడా విద్యార్థులు, గృహిణులు, ఉద్యోగులు, వ్యాపారస్తులు, అలాగే సినీ రాజకీయ రంగాల వారు, చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు, రైతులు, అలాగే కోర్టు వ్యవహారాలకి ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు, ఇంకా ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు, విదేశాల్లోకి వెళ్ళి ఉద్యోగం చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు, వీరందరూ కూడా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి, ఎలాంటి మంత్రపఠనం చదవాలి, ఎలాంటి వేదపఠనం చేయడం మంచిది, ఎలాంటి మంత్రం వినడం మంచిది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు చూసుకున్నట్టయితే విద్యార్థుల విషయానికి వస్తే మేధా సరస్వతి స్తోత్రము అని ఉంటుంది. నీలా సరస్వతి స్తోత్రం అంటారు, లేదా మేధా దక్షిణామూర్తి స్తోత్రం అంటారు. ఈ రెండు స్తోత్రాలు కూడా వినడం వల్ల విద్యార్థులకి సబుద్ధి అలాగే సరస్వతి కటాక్షం మెండుగా కలుగుతుంది. ఇక ప్రత్యేకంగా గృహిణుల విషయానికి వస్తే ఒక శుక్రవారం నాడు ప్రారంభించి నెలంతా కూడా ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా గౌరమ్మను చేసుకొని ఆ గౌరమ్మ పైన కుంకుమతోని అర్చన చేసుకోండి. అందున ప్రత్యేకంగా ఫిబ్రవరి మాసంలో మొదటి రోజు నుంచే ప్రారంభించుకొని పాడ్యమి నుంచి అంటే
ముందుగానే పాడ్యమి ప్రారంభమవుతుంది కాబట్టి ఫిబ్రవరి నెల కంటే ముందే ఆ నెలలో మీరు కుబేర కుంకుమ అని దొరుకుతుందండి. ఈ కుబేర కుంకుమ ఆకుపచ్చ రంగులో ఉంటుంది. శ్యామలాదేవి యొక్క నవరాత్రులు జరిగినప్పటి నుండి ప్రారంభించి కుబేర కుంకుమతోని మీరు కుంకుమార్చన చేసుకొని ఆ తరువాతకి నెలంతా కూడా అలా కుంకుమార్చన చేస్తూ శ్రీమాత్రే నమః అన్నటువంటి మంత్రాన్ని చదువుతూ మీరు ఆ కుంకుమని ఇలా 2 వేళ్ళు మధ్యలో ఉన్న కుంకుమతో వేయాలి. ఇలా వేయడం వల్ల మీరు ఆడవాళ్ళు ఏదైతే సిద్ధి కోసమై ఇంట్లో ఉన్నటువంటి వారి కోసం, కుటుంబ సభ్యుల కోసం మీరు ఏదైతే చేస్తున్నారో ఖచ్చితంగా నెరవేరుతుంది. ప్రత్యేకంగా శ్యామలా దండకమని శ్యామలాదేవి యొక్క స్తోత్రము కూడా ఉంటుంది. అది చదవడం చాలా చాలా ఉత్తమం. ఇక ప్రత్యేకంగా ఏదైనా సినీ రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారు చండీ హోమం చేసుకోవడం మంచిది. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వారు ఇప్పుడు నేను చెప్పేటువంటి మంత్రం చదవడం చాలా మంచిది. నేను చెప్పేటువంటి ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఎందుకు అంటే ఇండిపెండెంట్గా మనం ఉండకుండా డిపెండెన్సీతో ఉండాలి. ఇండిపెండెంట్గా లేకుండా డిపెండెన్సీతో ఉండాలి. కాబట్టి ఈ మంత్రం సహాయం అవుతుంది. ఏమిటా మంత్రం అంటే ఓం క్లీం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. మరొకసారి చెబుతానండి. ఓం క్లీం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః అనేటువంటి మంత్రాన్ని చదవడం వల్ల ఈ విద్యార్థులు, ఉద్యోగస్తులు చాలా ఉన్నతోత్తమైనటువంటి స్థితిగతులు చేరుతారు. ఇక ఎవరైతే విదేశాలకు ప్రయాణం చేయాలనుకుంటూ ఉన్నారో ఎల్లప్పుడూ కూడా ఆంజనేయ స్వామి యొక్క సంపూర్ణ కృపాకటాక్షాలు ఉండడం మెండుగా మంచిది. కనుక వారందరూ కూడా విదేశాలకు ప్రయాణం అవుతున్న వాళ్ళు, విదేశాల్లో చదువుకోవాలనుకుంటున్న వాళ్ళు హనుమాన్ చాలీసా చదవడం మంచిది. ప్రత్యేకంగా కోర్టు వ్యవహారాల్లో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు విషయానికి వస్తే రామరక్షా స్తోత్రము అంటుంది. ఏంటండి? రామరక్షా స్తోత్రము. ఆ స్తోత్రాన్ని చదువుకోవడం మంచిది. ఇక చేతి వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో మీ కులదేవతారాధన మానకండి. కుల వృత్తులు, చేతి వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు మీ కులదేవతారాధన మానకండి. అలాగే ప్రత్యేకంగా ఓం గం గణపతయే నమః అంతే. ఓం గం గణపతయే నమః అన్న మంత్రాన్ని రోజు మీరు పనికి వెళ్ళే ముందు చదువుకొని 11 సార్లు అలా కూర్చొని చదివేసుకొని వెళ్ళిపోండి అంతే. దానివల్ల ఎటువంటి విఘ్నములు రావు. చేతిలో పని ఉన్న వాళ్ళకి, రైతులకి ఎలా అయితే మీరు బయలుదేరేటప్పుడు అన్ని విఘ్నాలు పోవాలని వినాయకుడిని పూజ చేసుకొని వెళ్తారో, ఒకవేళ ఏమైనా విఘ్నాలు వచ్చినా అది మీ మంచి కోసమే అని బాగా గుర్తుంచుకోండి. ఇవి ఈ యొక్క రాశి వారికే కాకుండా మీ ఇంట్లో అందరూ కూడా ఏ ఏ విభాగాల్లో ఉన్నారో వారందరికీ సంబంధించి మనం చూసుకోవచ్చు. చాలామంది ఈ మధ్యకాలంలో మమ్మల్ని అడిగేది ఏంటంటే మీరు ఈ జాతకాలు ఇవన్నీ మాస ఫలితాలు ఎలా చెబుతున్నారు అంటే ఇది గోచార రీత్యా చెప్పేటువంటి విభాగం మాత్రమే. ఎవరైనా మీ పూర్తి జాతకం తెలుసుకోవాలి అంటే ఏ సంవత్సరం గతంలో ఎలా గడిచింది, ముందెలా గడవబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని తెలుసుకోవాలనుకుంటే కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. మాతోని మీ జాతక విశ్లేషణగా 60 నుండి 70 పేజీల్లో గుణికములన్నీ కూడా వేసి గణాంకాలన్నీ కూడా వేసి జాతకం మీకు ఇవ్వడం జరుగుతుంది. మీతోని 45 నిమిషాల నుండి గంట సేపు మాట్లాడడం జరుగుతుంది. ఫిబ్రవరి మాసంలో ఎవరైతే కాల్ చేసి మాకు జాతకం తెలుసుకుంటారో వారికి శ్యామలాదేవి యొక్క పూజాది క్రతువుల్లో పూజ చేసినటువంటి ఆ యొక్క కుబేర కుంకుమ 2 డబ్బాలు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. స్వస్తి.